మన మధ్యలో జైదుని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు కావలి ప్రాంతంలో పరిచర్య చేస్తూ యవ్వన కాలంలో దేవుని చేత వాడబడుతున్న దైవజనులు ఆర్ జాన్ బాబు పాస్టర్ గారు ఉన్నారు. వారికి సమయాన్ని వాక్య నిమిత్తం అందిస్తున్నాం. ప్రియమైన దేవుని సేవలో వాడబడుచున్న ఈ స్థలం ముందున్న ప్రియమైన దైవ సేవకులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి వేదికను అలంకరించిన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంతవరకు ఎంత స్పీడ్గా టైం వృధా కాకుండా కొనసాగిస్తున్న ఈ సమయం అయింది. క్లుప్తంగా నేను కొన్ని మాటలు చెప్తాను. 3 సందర్భాలలో ఈ కూటం ఇలా ఏర్పరచుకున్నారు. 3 సందర్భాలు వాళ్ళు బయట పెట్టాల. నా తర్వాత బయటికి రావటం కంటే ఒక మాట నేనే చెప్పేస్తే బాగుంటుంది. దైవజనులు తిమోతి గారు గాయపరచబడి గాయాన్ని నుంచి కోలుకున్న కారణం చేత ఈ కృతజ్ఞత కూడిక ఒకటి. రెండవది, మరి దైవజనుల యొక్క సతీమణి ప్రభావతి పాస్టర్ గారికి దేవుడు ఈ దినమందు మరొక జన్మదిన దయా కిరీటాన్ని ప్రభు అనుగ్రహించారు. పాస్టర్ గారి యొక్క జన్మదినం. పాస్టర్ గారు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మూడవది, దైవజనులు తిమోతి గారి యొక్క చివరి చెల్లెలు, మరి వారి యొక్క వివాహ దినం కూడాను ఈరోజు. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే సిస్టర్ అండ్ బ్రదర్. వారి యొక్క వివాహం చాలా అద్భుతంగా జరిగింది. వివాహం అయిపోయిన తర్వాత మరి కృతజ్ఞత కూటానికి మేము వచ్చాము. అప్పుడు మరి చక్కటి దేవుని చేత ఏర్పాటు చేయబడి సిద్ధపరచబడిన దంపతులు వారు. ఈ 3 సందర్భాలను బట్టి ఈరోజు పెట్టలేదు, కానీ అనుకూలత అలా వచ్చింది. అందుకని ఈరోజు ఇలా జరుగుతుంది. దైవజనులు తిమోతి గారి యొక్క మామగారు చాలా కేర్ తీసుకున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ అంటున్నారు, కానీ అది ఏం యాక్సిడెంటో సమయం లేక అందరూ త్వరగా చెప్పి వెళ్ళిపోయారు. ఏ వాహనం వచ్చి తగలలేదు. అప్పుడు సింగరాయకొండ కందుకూరు రోడ్డు వేస్తున్నారు. ప్రేయర్ ముగించుకొని వస్తూ ఉన్నాడు. సడన్గా టైం చూశాడు. మరి ఫోన్ ఏమైనా వచ్చిందో తెలియదు. అలా జేబులో ఫోను తీసి మళ్ళీ జేబులో పెట్టుకున్న లోపు అప్పుడు కంకర అవన్నీ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్డు స్లిప్ అయి పడ్డాడు. ఆ వేగంలో పడ్డంతో పక్క టెముకలు కాస్త అన్నీ కదిలై కొన్ని చిట్లినట్టుగా కూడా స్కానింగ్ రిపోర్ట్లో వచ్చింది. ఆ తర్వాత నేను కూడా ఫోన్ చేశా. అది శనివారం నైటు నేను చర్చిలో ప్రేయర్ ముగించుకొని 10:30-11 అప్పుడు ప్రేయర్ ఎలా జరిగింది ఏంటని అడుగుదామని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి చెప్పండి, నేను అంబులెన్స్ డ్రైవర్ని అంటున్నాడు. నేను తిమోతి బ్రదర్కి చేయలేదా, అంబులెన్స్ డ్రైవర్ ఎవడు అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఫోన్ చెక్ చేసుకొని కట్ చేశా. తిమోతి బ్రదర్ అని రాసుంది క్లియర్గా. ఇది పేరు ఇంద పడుతుంది, కానీ ఇప్పుడు కూడా రాంగ్ కాల్ వెళ్ళింది అనిపోయి నేను మళ్ళీ కట్ చేసి మళ్ళీ రెండోసారి చేశా. మరలా ఆయన ఎత్తి నేను అంబులెన్స్ డ్రైవర్ని చెప్పండి అంటున్నాడు. అంబులెన్స్ డ్రైవర్ ఏంటండి, పాస్టర్ గారి ఫోన్ కదా ఇది అన్న. పాస్టర్ గారి ఫోనే అన్నాడు. నాకు కూడా వణుకు స్టార్ట్ అయింది. ఏమైందండి అంటే ఇలా పడ్డాడంటే వెంటనే అభిషేక్ ఫోన్ చేశాను. అభిషేక్ వెళ్ళాడు. ఏది ఏమైనా కూడా మరి రాత్రికాల సమయంలో ఎంతమంది అయినా కుటుంబ సభ్యులు నలిగిపోయి ఉండొచ్చు, ఎంతమంది అయినా గాయపరచబడి ఉండొచ్చు. తిమోతి బ్రదరు జింక వేగంతో పరిగెడతారని అందరికీ తెలుసు. అలాంటి జింక కాస్త స్లో అయిపోయి 7-8 నెలలు మంచంలో ఉంటే చూడడానికి తట్టుకోలేని పరిస్థితి కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. కానీ దేవుని హస్తం, దేవుని ఆలోచన లేకుండా ఇదంతా జరిగింది అని అనుకుంటే ఈ కృతజ్ఞత కోవడానికి అర్థమే లేదు. దేవుడు అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. మర్చిపోయే తిమోతి బ్రదర్ మామగారు చాలా మంచి, ఆయనంటే చాలా ఇష్టం నాకు. చాలా కేర్ తీసుకున్నాడు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఒక తల్లి తన బిడ్డని సేవకు సమర్పించిందంట. నువ్వు పెళ్ళి కూడా చేసుకోవద్దు నైనా, సేవకి వెళ్ళంటే టీపీఎంకి పంపారంట, ది పెంతెకోస్తు మిషన్. కరెక్ట్గా ఇంటి దగ్గర ఆ బిడ్డ పెళ్లి చేసినట్టే ప్రతిష్ట కూటం పెట్టిందంట. ఇంకెట్టా పెళ్ళి లేదు కదా,
సేవకు పంపే ప్రతిష్ఠ కూటాన్ని అయినా ఘనంగా చేద్దామని ఘనంగా కూటం పెట్టి ఊరంతా భోజనం పెట్టి సేవకు పంపించిందంట. సూట్ కేసులో బట్టలు జర్ది పంపిస్తే ఆ అబ్బాయి సేవకి వెళ్ళిపోయాడంట. ఇక తల్లి వెళ్ళి మధ్య మధ్యలో కొడుక ఎట్టున్నామని చూడటానికి కుదరదు కదా. ఆ సేవలో కన్వెన్షన్ జరుగుతుందంట. అక్కడ ఆ కన్వెన్షన్కి వెళ్ళి మా ఊడు సంవత్సరం అయింది సేవకు వచ్చి చూద్దామని ఎతికి వందల వేల మందిలో మొత్తానికి వాళ్ళ అబ్బాయిని చూసిందంట. ఒక 4-5 అంటేసుకోపోయి వాళ్ళ అబ్బాయి కనిపించాడంట. కనిపించగానే బోర్ నేడ్చిందంట కింద పడి. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ షాక్ అయిపోయారు. వాళ్ళ అబ్బాయి షాక్ అయిపోయాడు. ఏదమ్మా ఏడుస్తున్నావు అని అంటే వెళ్ళేటప్పుడు సన్నగా ఉన్నాడంట. 1 ఇయర్ ఇంతలా అయిపోయాడంట. వాళ్ళ అమ్మనిందంట, నువ్వు సేవ చేస్తావని పంపిస్తే తిని ఇంతలా అయ్యావు, ఇంకేం చేస్తావు నువ్వు సేవ అని బోర్ నేడ్చిందంట. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తిమోతి బ్రదరు ఒక డిజైన్ అట్ట పెట్టాడు దేవుడు. తరగనివ్వలేదు, పెరగనివ్వలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పింది మీకు జోకులాగా ఉండొచ్చు, కానీ సేవకులు తరుగుతుంటారు, పెరుగుతుంటారు. కానీ ఆయన తగిలిన గాయానికి ఆయన తినాల్సిన తిండి చాలా శక్తివంతమైన మాంసాహారం తీసుకోవాలా, కానీ తరగనివ్వలేదు, పెరగనివ్వలేదు. దేవుని బిడ్డలారా, కవనెంట్ చర్చి పాస్టర్ నతానియేల్ గారు ప్రార్థన చేస్తా మునుపటి కంటే ఇంకా బహుబలమైన క్రొత్త సేవలో కొనసాగాలి. తిమోతి బ్రదర్ని సేవ చేశారు. దేవుడు అలాగా దైవజనుడిని అభిషేకించి వాడుకొనుగాక. హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయం కంటే తక్కువగా ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి మరి ఈ కృతజ్ఞతకు సంబంధించిన ఒక చిన్న తిమోతి బ్రదర్ యొక్క సందర్భంలో ఒక చిన్న వాక్యం చెప్తాను. మరి నిలకడగా ఉండాలా, యేసయ్యను హత్తుకొని ఉండాలా. ఇది దేవుని సేవకులకైనా విశ్వాసులకైనా దేవుడు మరి సెలవిచ్చిన వాక్యం, సెలవిస్తున్న మాట. నిలకడగా ఉండాలా, దేవుణ్ణి హత్తుకొని ఉండాలా. ఏవేవో జరుగుతాయి, ఎన్నెన్నో జరుగుతుంటాయి. అంత పూలబాటగానే ఉండదు, అలాగని అంత ముళ్ళబాటగానే ఉండదు. సేవా జీవితం అంతా, యేసయ్య నమ్మిన జీవితం అంతా, ఇక లైఫ్ అంతా ముళ్ళబాటగా ఉండదు, అలాగని మొత్తం పూలబాటగా ఉండదు. కానీ ఏ పరిస్థితుల మధ్యలో మనము నడిపించబడుతున్నా, ప్రభువు మనల్ని నడిపిస్తున్నా, నిలకడగా ఉండాలి, ప్రభువును హత్తుకునే ఉండాలి. ఈ రెండిటిల్లో లూజ్ అవ్వకూడదు సేవకుడు. ఈ రెండిటిల్లో బలహీన పడకూడదు దేవుని బిడ్డలైన వారు. పరిస్థితి ఏదైనా నిలకడగా ఉండాలా, దేవుణ్ణి హత్తుకొని ఉండాలా. ఒక మాట చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకళ్ళు మైక్ పట్టుకొని చదవండి. ఇక్కడ మన వరకే వినిపిస్తుంది అందరికీ. అయ్యగారు మైక్ తీసుకోండి అయ్యగారు. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, పేజీ నెంబర్ 184, క్రొత్త నిబంధన. అదే మీలో ఇది ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చూడండి, వాక్యంలో ఏమనుందంటే, దేవుని చిత్తాన్ని గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండండి. దేవుని చిత్తంలో నిలకడగా ఉండండి. దేవుని చిత్తంలో క్లారిటీగా ఉండండి. అనుమానం లేకుండా ఉండండి. సందేహపడకుండా ఉండండి. దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది, నిలకడగా ఉండాలి. యేసు ప్రభు లైఫ్లో ఒకానొక సమయంలో గాడిద మీద కూర్చోబెట్టి దారి పొడవునా బట్టలు పరిచి చాలామంది ప్రజలు చేతుల్లో ఈత మట్టలు పట్టుకొని దావీదు కుమారునికే జయం అని
పాటలు పాడుతూ పైన పూలు జల్లుతూ యేసు ప్రభును ఊరేగిస్తుంటే అబ్బా ఎంత బాగుంది లైఫ్, ఎంత బాగుంది సేవ. చేస్తే సేవే చేయాల. ఇంతమంది జనం, పొగడ్తలు, ఘనతలు, ఊరేగింపులు, పాటలు, ఎంత హ్యాపీగా ఉంది లైఫ్, ఎంత డిగ్నిటీగా ఉంది, ఎంత వాల్యుబుల్గా ఉంది. ఇట్టుంటే సేవ ఎంత బాగుంటుంది, ఇట్టుంటే లైఫ్ ఎంత బాగుంటుంది అని ఆ సమయంలో పొంగిపోలేదు యేసయ్య. ఆ సమయంలో పొంగిపోలేదు. అలాగని మరొక సమయంలో 39 కొరడా దెబ్బలు కొట్టి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టి సిలువకు అలా వేలాడదీసి, ఈయన ఎవరు అని అంటే యేసు ప్రభు అని గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంత గాయపరిచి సిలువలో వేలాడుతున్నప్పుడు ఇంత దరిద్రంగా ఉంటుందా సేవ, ఇంత భారంగా ఉంటుందా పరిచర్య, ఎట్టుంటుందంటే అసలు నేను రాకనే పోదు నీ సేవకి. ఇలా ఉంటుందంటే ఆ పరలోక సమావేశంలో ఎవరు వెళ్తారు భూమి మీదకనంటే నేనైతే వెళ్ళను. ఆ గిన్నెలో అంత దరిద్రం ఉందేంది, ఆ గిన్నెలో అంత క్రూరమైన పరిస్థితులు ఉన్నాయేంది, అది ఎవరు తాగుతారు, ఇంత ఘోరంగా ఉంటుంది అనుకుంటే నేను వచ్చేవాడిని కాదని కృంగిపోలేదు. ఇంకొక సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమయంలోనైనా గాడిద మీద ఊరేగిస్తున్నా, అలాగని సిలువలో ఘోరమైనటువంటి కఠినమైన శ్రమల్లో అల్లల్లాడుతున్న పరిస్థితుల్లోనైనా తండ్రి చిత్తంలో నిలకడగా ఉన్నాడు. ఇలా ఊరేగించబడటం దేవుని చిత్తం, ఇలా నలిగిపోవటం దేవుని చిత్తం, ఇలా హానర్ చేయబడటం దేవుని చిత్తం, ఇలా ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించడం దేవుని చిత్తం. ఆనందానికి పొంగలేదు, కష్టానికి కృంగలేదని మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది జరిగినా ఒక తండ్రి చిత్తం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు యేసయ్య ఏ పరిస్థితుల్లో కూడా కృంగకుండా ఉన్నాడు అని అంటే పడే ప్రతి దెబ్బ, కారే ప్రతి రక్తపు బొట్టు ఇది దేవుని చిత్తం అని యేసయ్యకు తెలుసు. ఆ రక్తాన్ని చూసుకున్నప్పుడు కూడా ఇది దేవుని చిత్తం అని యేసయ్యకు తెలుసు. ఎన్నో గాయాలైన యేసు ప్రభు జీవితంలో అయిన గాయాలన్నింటిలో కఠినమైన గాయం అని నాకు అనిపించేది ఏంటంటే, ముళ్ళ కిరీటం తలలో పెడితే ఎలాగుంటుందో, అరికాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఆ బాధ ఏంటో తెలిసిన మనకి ముళ్ళ కిరీటం తలలో పెడితే ఆ బాధ వర్ణనాతీతమని మనకు తెలుసు. కొరడా దెబ్బల కంటే, ముళ్ళ కిరీటం కంటే, చేతుల కాలంలో మేకుల కంటే ఘోరమైన ఒకే ఒక్క బాధ, వీటిని మించిన బాధ ఏదైనా ఉందంటే ప్రాణానికి ప్రాణంగా ఏరి కోరి వెతికి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని 12 మందిని పిలుచుకుంటే ఆ క్రూరమైన సమయంలో ఆ 12 మంది కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారే. ఇంతకు మించిన బాధ ముళ్ళ కిరీటం వల్ల, కొరడా దెబ్బల వల్ల కూడా యేసయ్య కలిగి ఉండదు. అందరూ విడిచి వెళ్ళిపోయారు, ఒక్కడే సిలువలో నిలబడిపోయాడు. అందరూ భయంతో పారిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరణ 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 అని ఎన్నోసార్లు మనం వింటుంటాం. ఆదరించవలసినటువంటి వారు కూడా భయానికి గురై వెళ్ళిపోతే యేసయ్య ఒక్కడే ఉన్నాడు, సిలువలో ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో కూడా సమాప్తమైంది, దప్పికొనుచున్నాను తండ్రి, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను, అయినా ఒక్క క్షణమైనా నన్ను ఎందుకు చేయి విడిచావు అంటూ ఎవ్వరు లేకపోయినా కూడా ఆ నిలకడగా ఉన్నాడు. చూడండి, ఆ సిలువలో తన మహిమనంతా అక్కడ విడిచిపెట్టే కదా వచ్చాడు. ఈరోజు నువ్వు నేను ఎంతో, యేసు ప్రభు కూడా మనలాంటి వాడే కదా. బైబిల్ చెప్తుంది కదా, అన్ని విషయాలలో ఆయన మనలాంటి వాడుగా మార్చబడ్డాడు. వస్తా ప్రత్యేకమైన శక్తి నేను తెచ్చుకోలేదు, ఆయన రహస్యమైన పవర్ ఏం తెచ్చుకోలేదు ఆయన. కాకపోతే స్త్రీ పురుషులకు పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ శక్తితో గర్భం ధరించాడే కానీ రహస్య పవర్ ఏం తెచ్చుకోలేదు. కానీ ఆ చివరిలో కూడా అందరూ విడిచిపెట్టినా కూడా, ఇదిగో నాతో ఎవ్వరు లేకపోయినా, ఈరోజు లేకపోతే రేపు వస్తారు, ఎక్కడికి వెళ్ళరు, కానీ
నన్ను క్షణమైనా చేయి విడిచిపెట్టకుండగా నాతో ఉన్నాడు నా దేవుడని, నన్ను పంపిన నా తండ్రి అని. ఆయన మాట మారలేదు, నిలకడగా ఉన్నాడు. దేవుణ్ణి హత్తుకోవడంలో నిలకడగా ఉన్నాడు. గాయపరచబడుతూ ఉంటాం, కొన్నిసార్లు గాయపరచబడుతూ ఉంటాం, భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. డోర్స్ అన్నీ మూసివేయబడినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి తాకిందల్లా బంగారం లాగా ఉంటుంది, ఒక్కోసారి నేను ఏం చేసినా నాకు కీడే ఎదురైద్ది అన్నట్లుగా ఉంటుంది. కానీ దేవుని బిడ్డలైన వారు, దేవుని సేవకులైన వారు ఈ రాత్రికాల సమయంలో ఈ చిన్న కృతజ్ఞత కూటంలో సేవకుడిగా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ కష్ట నష్టాలను బట్టి కాదు, నీ జయము అపజయాలను బట్టి కాదు, నీ గెలుపు ఓటములను బట్టి కాదు, నీ పేదరికాన్ని నీ సమృద్ధిని బట్టి కాదు, నీ దీనస్థితి నీ సంపన్న స్థితిని బట్టి కాదు. స్థితి ఏదైనా, పరిస్థితి ఏదైనా, అనుకూలతలోనైనా అననుకూలతలోనైనా నువ్వు దేవుని చిత్తంలో నిలకడగా ఉండు, దేవుణ్ణి హత్తుకుని ఉండు. నిన్ను తలగానే దేవుడు ఈ భూమి మీద నిలబెడతాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకేంటి దేవుడుంటే ఎందుకు ఇలా జరిగిందని పొరపాటున కూడా నీ పెదం దాటి ఒక మాటను బయటికి రానివ్వద్దు. అలాగున దేవుడు ఎప్పుడు చేయడు. విడిచిపెట్టడం దేవునికి చేత కాదు, మర్చిపోవడం దేవునికి చేత కాదు. ఆయనతో సహవాసం చేయడానికి మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అంటే నమ్మదగిన దేవుడే ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు కృంగలేదు, అలాగని ఆనందంలో పొంగలేదు. ఎప్పుడు నిలకడగా ఉన్నాడు, ఎప్పుడు నిలకడగా ఉన్నాడు. ఒక చిన్న సిచ్యువేషన్ మీకు జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు యోర్దాను నదిలో బ్యాప్టిజం పొందాడు. పరిశుద్ధాత్మ పౌరం ఆయన మీదకి వచ్చింది. 30 సంవత్సరాల వయసులో బ్యాప్టిజం ఇచ్చి యోహాను చేతుల మీద యేసు ప్రభు బ్యాప్టిజం పొందాడు. 2 మాటలు చదవండి, 2 మాటలు చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, 4 మైక్లో చదువుతారు. 4వ అధ్యాయం 3వ వచనం, 3:16, 4:3. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. యేసు బ్యాప్టిజం పొంది నీళ్ళలో నుంచి ఒడ్డుకొచ్చాడు. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూశాను. దేవుని ఆత్మ పావురం వలె, దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చాడు? యేసయ్య మీదకి వచ్చాడు. దేవుని ఆత్మ యేసయ్య మీదకి వచ్చాడని ఇప్పుడు వాక్యం చదివాం. 4:3 చదవండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, చూసావా దేవుని కుమారుడవైతే చాలు. ఇందాక 3:16లో ఏమో దేవుని ఆత్మ యేసయ్య మీదకి వచ్చాడు. ఇప్పుడు 4:3లో ఏమో శోధకుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. ముందుగా యేసు ప్రభు మీదకి ఆత్మదేవుడు దిగి వచ్చాడు. పవర్ ఉంది యేసయ్య మీద. పరలోకపు మహిమ, పరలోకపు శక్తి, పరిశుద్ధాత్మ ప్రభావం యేసయ్య మీదకి వచ్చాడు. అభిషేకించబడిన తర్వాత, ఆత్మతో నింపబడిన తర్వాత, సాక్షాత్తు పరలోకం నుంచి తండ్రి చేత ఒక శక్తి ప్రభావం యేసయ్య మీదకు పంపబడిన తర్వాత, అలాంటి అభిషక్తుని దగ్గరికి శోధన రావడమా? ఎలా సాధ్యమండి ఇది? చాలా మంది నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నాకు కష్టం వస్తుందని ఎంతమంది మనం బాధపడుతూ ఉంటాం. నేను ఇంత ప్రేమిస్తాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని. నేను ఇంత కష్టపడుతుంటాను, నేను ఇంత రెగ్యులర్గా మందిరానికి వెళ్తుంటాను, నేను ఇంత ఉపవాసం ఉంటాను, నాకేంటి ఇలా జరిగింది అని, నాకేంటి నష్టం అని, నాకేంటి అవమానం అని, నా పరిస్థితి ఏంటి ఇలా ఉందని. యేసయ్య మీదకి అపవాది కంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా? ఒక స్వరమే వినబడుతుంది ఆకాశం నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, నేను నమ్మిన మంచి సేవకుడు, నా చిత్తాన్ని నెరవేర్చి నాకు మాత్రమే లోబడేవాడు. వివరించుకుంటూ పోతే ఎన్ని వర్ణించినా తక్కువే. ఆ సందర్భంలో
నేను అభిషేకించబడ్డాను, నేను దర్శనం చూస్తాను, నేను బాగా వాడబడతాను, నేను బాగా ప్రార్థిస్తాను. అభిషేకించబడిన యేసయ్య దగ్గరికి శోధకుడు వచ్చాడు దేవుని పిల్లలారా. కానీ శోధకుడు వచ్చాడే కానీ శోధకుడు యేసయ్య ఎదుట గెలవలేకపోయాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పద్దాక శోధకుడు అలా వస్తుంటే వచ్చాడా, మళ్ళా వెళ్ళాడా, మళ్ళా వచ్చాడా, మళ్ళా వెళ్ళాడా, మళ్ళా వచ్చాడా. కానీ ఎన్నిసార్లు అపవాది శోధిస్తున్నా యేసయ్య తండ్రి చిత్తంలో నిలకడగా ఉన్నాడు. నేను ఇంతకంటే ఏం చెప్పలేను. యేసయ్యలో నిలకడగా ఉండు, ఆయనను హత్తుకొని ఉండు. నువ్వు అనుభవిస్తున్న శ్రమ దేవుని చిత్తమని నమ్ము. నీవు అనుభవిస్తున్నటువంటి ఏదైనా కన్నీరుంటే, నీవు నడిపించబడుతున్నటువంటి ముళ్ళ మార్గం లాంటిది ఏదైనా ఉంటే ఇది దేవుని చిత్తం, ఇందులో నేను నిలకడగా ఉంటే, ఇందులో నేను యేసయ్యను హత్తుకొని ఉంటే ఖచ్చితంగా విజయోత్సవముతో దేవుడు మనందరినీ ఊరేగించి తీరుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతులెత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ పరిస్థితుల మధ్యలోనైనా నేను దాటి వెళ్ళిపోతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి శోధనలోనైనా. మీ అందరికీ తెలుసు, ఇద్దరు సేవకుల్ని కొట్టి జైల్లో పెట్టారు, పౌలు శీల. కనీసం చప్పట్లు కొట్టుకోవడానికి అవకాశం లేదు, కనీసం అటు ఇటు కదలడానికి కూడా అవకాశం లేదు. కాళ్ళకు చేతులకు బొండ వేసి బిగించి ఇద్దరు సేవకులను జైల్లో పెడితే నోరొకటే వదిలేశారు. ఆ నోటితో ఆ బంధకాలలో, ఆ గాయాలలో ప్రభువుని స్తుతిస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు, దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ప్రార్థన స్తోత్రాలు ఆగలేదు. సడన్గా ఒక భూకంపం లాంటిది వచ్చింది. బిల్డింగ్ అయితే పడలేదు కానీ, ఆ చెరసాల బిల్డింగ్ అయితే పడలేదు కానీ బాగా అదిరింది. తలుపులన్నీ ఓపెన్ అయిపోయాయి. వీళ్ళకున్న ఖైదీలకున్న అందరి బంధకాలు ఊడిపోయాయి. పౌలు శీలగా వాళ్ళిద్దరు బంధకాలు కాదు, అందరి బంధకాలు ఊడిపోయాయి. ఆ సిచ్యువేషన్ ఎలాంటిదో తెలుసా? వీళ్ళిద్దరిని జైల్లో వేశారు. బ్రతికి బట్ట కడతామని కానీ విడుదల పొంది బయటకు వస్తామని నమ్మకం లేదు. ఏ రకంగా చంపుతారో, బయటకు వస్తారా రారా, పెద్ద కుట్రే జరుగుతుంది, పెద్ద కుట్ర జరుగుతుంది వాళ్ళ మీద. వాళ్ళు లేకుండా చేయాలా, వాళ్ళని అంతం చేయాలా. సరే, బ్రతికితే క్రీస్తే, చావు అయితే లాభం అని ముందే అనేసుకున్నాడుగా పౌలు. బ్రతుకుతానని రాలేదుగా, బ్రతికితే ప్రభు కోసం, చావు అయితే మేలు అనుకొని ముందే నిర్ణయించుకున్నాడు. కాబట్టి చెరసాల్లో పాటలు పాడుతూ ఉంటే చెరసాల భూకంపం వచ్చింది, బిల్డింగ్ అదిరింది, తలుపులన్నీ ఓపెన్ అయిపోయాయి, ఖైదీలందరి బంధకాలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు అండి కత్తి తీసుకొని ఆయన పొడుచుకోబోయాడు. అందరూ వెళ్ళిపోతే వాళ్ళు ఎట్ట నన్ను చంపేస్తారు, వాళ్ళు చావుకు ముందే నేను చచ్చిపోతామని. ఒక మాట మీరు గమనిస్తే, అక్కడ అందరు బంధకాలు ఊడిపోయినా కూడా పౌలు శీల ఎక్కడికి కదల్లా, పారిపోవాలా. దొరికితే భయంకరంగా ఉంటుంది పరిస్థితి, పారిపోవాలా. మీరు చెప్పండి, ఇక్కడున్న సభలో ఉన్న మీరైనా దైవజనులమైనా బండి మీద వెళ్తూ ఉన్నాం అనుకోండి, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపాడు అనుకోండి, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎదురు ఉన్నాడంటే ఎవరికైనా భయమే. హెల్మెట్ అన్నా ఉండదు, లైసెన్స్ అన్నా ఉండదు. బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపాడు, దొరికిపోయాం. సడన్గా బ్రేక్ ఇన్స్పెక్టర్కి ఫోన్ వచ్చి ఒక 5 నిమిషాలు పక్కకి వెళ్ళి అంత దూరంలో వెళ్ళి మాట్లాడుతుంటే ఎంతమంది యథార్థంగా ఉండి ఫైన్ కట్టొస్తారు? నేనైతే ఆయన అటు ఇటు బాగానే చెల్లిపోయిన రోజులు ఉన్నాయి. ఒక 5 నిమిషాలు ఛాన్స్ దొరికితే పౌలు శీల అలాగే నిలబడి ఉన్నారు, ఎటు వెళ్ళా కదల్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనేమో చెరసాల నాయకుడేమో అందరూ పారిపోయాడు అనుకొని పొడుచుకోబోతున్నాడు. పౌలు చెప్పాడు, నువ్వేం చేసుకోబలేదు, మేమెక్కడికి పారిపోము, మీరు వెళ్ళమన్నా మేము వెళ్ళము, మీరెన్ని హాని మాకు తలపెట్టినా మేము వెళ్ళము. ఏంటండి పౌలు ధైర్యం ఏంటి చెప్పండి? భయంకరమైన కీడు ఎవరో వచ్చి చేస్తారు, వాళ్ళకి భయంకరమైన హాని తలపెడుతున్నారని తెలిసి కూడా, పారిపోయే అవకాశం వచ్చినా కూడా
పరలోకం నుండి దేవుడే అద్భుతం చేసి బంధకాలు తెంచివేసినా కూడా, బంధకాలు తెగిపోయినా పౌలు శీల అక్కడి నుంచి కదలలేదంటే ఏంటి వాళ్ళ ధైర్యం? నేను ఒక్కటే చెప్తాను, ఇవి దైవ చిత్తానుసారంగా వచ్చిన శ్రమలు గనక మనం పారిపోవలసిన అవసరం లేదు, మనం బలహీనపడాల్సిన అవసరం లేదు. మనం నిలకడగా ఉంటే దేవుని మహా గొప్ప కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచున్న దేవుని బిడ్డలారా, పారిపోతే సౌలు ఏం సేవ చేసేవాడు అండి? పౌలు ఏం సేవ చేసేవాడు? అమ్మయ్యా బంధకాలు విడిపోయినాయి, ఇక రేపు వాక్యం తర్వాత దేవుడి సేవ తర్వాత ముందు పారిపోతే తర్వాత చూద్దామని పారిపోయి ఉంటే పౌలు సాక్ష్యం పోయి ఉండేది. బలహీనపడి పారిపోయి ఉంటే, నిరుత్సాహత చెంది పారిపోయి ఉంటే పౌలు సాక్ష్యము పాడైపోయి ఉండేది. ఈరోజు 12 మంది శిష్యుల కంటే ఎక్కువగా పౌలును చెప్పుకునే అంత పరిస్థితి పౌలు సాక్ష్యానికి ఉండేదే కాదు. అక్కడే నిలబడిపోయాడంటే పౌలుకు తెలుసు, నాకెన్ని హాని జరిగినా, నాకెంత కీడు జరిగినా, నాకెన్ని బంధకాలు వచ్చినా, నాకెన్ని శోధనలు వచ్చినా, ఇవన్నీ దైవ చిత్తానుసారంగానే నా జీవితంలోనికి వస్తున్నాయి కనుక ఈ శోధనలలో, ఈ శ్రమలలో, ఈ కష్టాలలో నేను నిలకడగా దేవుణ్ణి హత్తుకొని ఉంటే దేవుడు నాకు విజయోత్సవముతో నన్ను, ఆ పౌలే చెప్పాడు ఒక టైంలో, మమ్మును ఎల్లవేళలా ప్రతి స్థలమందు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్పాడు పౌలు. చేతులెత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి దేవుని బిడ్డలారా. దేవుని చిత్తానుసారమైన శ్రమలను మనం అనుభవించాలి, ఆ శ్రమలలో మనం నిలకడగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలలో ఒకసారి చదవండి. ఇంకెంత టైం ఉంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. అట్టి మనుష్యుడు అస్థిరుడు, నిలకడలేనివాడు. ఎవరంటే, మంచి జరిగితే దేవుడు ఉన్నాడు అనుకొని, ఏదైనా నష్టం జరిగితే అయ్యో దేవుడు నన్ను వదిలేశాడేమో అని అప్పుడప్పుడు అటు బలహీనమైన మనసు, అప్పుడప్పుడు మరలా ఇటు బలమైన మనసు. ఒక కార్యం జరిగినప్పుడు దేవుని చేతుల్లో నేను అలా ఉన్నాను అనుకోవడం, ఏదైనా ఒక కార్యం ఆలస్యమైనప్పుడు దేవుడు నన్ను వదిలేశాడేమో అనుకోవడం. అట్టి మనుషుడు ద్విమనస్కుడు గనక సమస్త మార్గాలలో అస్థిరుడు. దేవుని వలన ఏదైనా దొరుకుతుంది, ఎవరికైనా దొరకదంటే వారెవరంటే నిలకడ లేనివారు, అస్థిరులు. ప్రియమైన సహోదరులారా, దేవుని సేవకులారా, క్రీస్తులో అడుగుపెట్టిన మనం, దేవుని సంఘములో నాటబడిన మనం కదలని వారముగా, స్థిరులముగా మనం ఉంటే దేవుడు మనలను విజయోత్సవముతో ఊరేగిస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచిన దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరి మీదైనా అసహ్యం పుట్టింది అనుకోండి, ఒకవేళ దేవునికి ఎవరి మీదైనా అసహ్యం పుట్టింది అనుకో. ఒకసారి కుష్ఠరోగి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అన్నాడు. ఆ మాట ఎందుకు అన్నాడంటే, ఆడి దృష్టిలో ఆడే అసహ్యంగా ఉన్నాడు. ఆ చేతులు చూసుకొని ఆడికి అసహ్యంగా ఉంది, ఆడి శరీరం చూసుకుంటే ఆడికి అసహ్యంగా ఉంది. నా దృష్టికి నేనే అసహ్యంగా ఉన్నాను, ఇక నన్నెవరు ముట్టుకుంటారని నీకు ఇష్టమైతే అంటూ మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుష్ఠరోగిని చూసి కూడా యేసయ్య అసహ్యపడలేదు. ఈ రాత్రి నీ సమస్య ఏదైనా, నీ కన్నీరు ఏదైనా, నీ శోధన ఏదైనా, నీ బలహీనత ఏదైనా, నీవు ఏ పాపంలో ఉన్నా, నీ రోగాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి దేవుడు నిన్ను అసహ్యించుకోడు. కానీ ద్విమనస్కుణ్ణి చూసి దేవుడు అసహ్యించుకుంటాడని 119వ కీర్తన 113వ వచనంలో రాసుంది. 119వ కీర్తన 113వ వచనంలో, 2 మనసులు కలిగిన వారంటే దేవుడికి అసహ్యమట. నీ రోగాన్ని చూసి, నీ బలహీనతను చూసి, నీ కష్టాన్ని చూసి, ఈవెన్ నువ్వు ఒక పాపిగా ఉంటే కూడా నీ పాపాన్ని చూసి దేవుడు అసహ్యించుకోడు.
ఏదో ఒక రోజు నువ్వు మారుతావని నిన్ను ప్రేమిస్తాడు. అది ఎంతటి పాపమైనా, పాపాత్మురాలను కూడా ఆయన ప్రేమించాడు, అసహించుకోలేదంటే పాపిని దేవుడు ద్వేషించడు. కానీ అప్పుడప్పుడు దేవుడు ఉన్నాడో లేడు అనుకుంటా, అప్పుడప్పుడు మేలు జరిగితే పొంగుతా, కీడు జరిగితే కృంగుతా ఉంటే నిజంగా అది దేవుడికి అసహ్యమండి. క్రీస్తునందున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, కదలని వారముగా స్థిరంగా క్రీస్తులో మనం నిలబడదాం. కదలని వారముగా స్థిరంగా నిలకడగా ఉండు. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తంలో నేను శ్రమ పడుతున్నాను. దేవుని చిత్తములో ఈ బాధ నేను పడుతున్నాను. దేవుని చిత్తములో ఈ అవమానాన్ని నేను అనుభవిస్తున్నాను. దేవుని చిత్తాన్ని బట్టి కొన్నిసార్లు తలెత్తుకోలేని అవమానాలు నాకు ఎదురయ్యాయి. కానీ నువ్వు నిలకడగా ఉండు. పౌలును విజయోత్సవంతో ఊరేగించిన దేవుడు ఇక్కడున్న మనందరినీ ఊరేగిస్తాడు ఒకనొక రోజున. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చివరిగా ఇంకొక మాట చెప్పి మరి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం చదవండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం. మోషే చేతులు బరువెక్కితే 17వ అధ్యాయం 12వ వచనంలో చూడండి అందరూ. మోషే చేతులు బరువెక్కితే వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ఎంతసేపని చేతులు ఎత్తాడండి మోషే. ఒకసారి అలా చేతులు ఎత్తితే చేతులు బరువెక్కిపోతున్నాయి. బాగా వినండి ప్రియులారా, నా చివరి మాటలు ఒక 2-3 నిమిషాలు మాట్లాడతాను. యుద్ధం జరుగుతుంది. సాత్వికుడైన నమ్మకస్తుడైన దైవజనుడు మోషే చేతులు ఎత్తితే యుద్ధంలో జయం వస్తుంది. చేతులు అలా ఎత్తి బరువు వచ్చి ఎత్తలేక అలా చేతులు దించేస్తే యుద్ధంలో అపజయం వస్తుంది. చేతులు అలా ఎత్తినప్పుడు జయం వస్తుంది. వెంటనే ఇది గమనించినటువంటి అహరోను వెంటనే ఇద్దరు వచ్చి, ఇదిగో ఈ సేవకుని గనక ఆదుకుంటే యుద్ధంలో జయం వస్తుంది. చేతులు ఎత్తలేకపోతున్నాడు గనక ఈ చేతులు మనం ఇలా పట్టుకొని మనం ఆదరిస్తే, మనం ఆదుకుంటే ఈ చేతులు ఇలాగా నిలకడగా ఉంటే, మోసే చేతులు నిలకడగా ఉండునట్లు మనం గనక ఆదుకుంటే జయము వెంబడి జయము కలుగుతుంది. ఈ చేతులు నిలకడగా ఉండాలి. ప్రార్థించే చేతులు నిలకడగా ఉండాలి. మోకాళ్ళ జీవితం నిలకడగా ఉండాలి. దేవుని వైపు చూసే నేత్రాలు నిలకడగా ఉండాలి. దేవునితో ఉన్న విశ్వాస అనుభవం నిలకడగా ఉండాలి. ప్రార్థనలో నిలకడ కోల్పోయావా? విశ్వాసంలో నిలకడ కోల్పోయావా? దేవుని వైపు చూసే ఆ విశ్వాస అనుభవంలో నిలకడ కోల్పోయావా? అది దేవునికి నచ్చనిటువంటి ఒక అనుభవం ప్రియులారా. అలా నిలకడగా ఉన్నాయి చేతులు. ఇద్దరు ఆదుకుంటా ఉంటే జయము వస్తానే ఉంది. మోషే చేతులు నిలకడగా ఉన్నాయి. క్రీస్తునందు ప్రియులారా, సహోదరులారా, అపాయ కాలమని, చెడ్డ రోజులని, దుర్దినాలని, నమ్మకము లేని దినాలని బైబిల్ చెప్తుంటే అంతో ఎంతో శోధన నిన్ను తాకదా? ఎంత ప్రార్థనాపరుడువైనా, ఎంత అభిషక్తుడివైనా అంతో ఎంతో శోధన నిన్ను తాకదా? అలా తాకినప్పుడు నీవు నిలకడగా ఉంటే నిన్ను విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొక గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మోషే ఆదుకుంటున్నాడు, అహరోను ఆదుకుంటున్నాడు. చేతులు నిలకడగా ఉంటున్నాయి. ఇప్పుడు నువ్వు అనొచ్చు, నన్నెవరు ఆదుకుంటున్నారు? నేను గాయపడితే నన్నెవరు ఆదుకుంటున్నారు? సంఘం ఆదుకుంటుందా? సేవకుడు ఆదుకుంటున్నాడా? వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు వచ్చారు. నిలకడగా నన్ను ఎవరు ఆదుకుంటున్నారు? ఒకవేళ మనుషులు ఆదుకోకపోవచ్చు. నేను కూడా హాస్పిటల్లో పడితే మూకుమ్మడిగా ఒకసారి 50 మంది 60 మంది వస్తారు. ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఎవరో 2-3 ఉంటారు నా దగ్గర. మనుషులు ఎల్లకాలం నిన్ను ఆదుకోకపోవచ్చు. అయ్యా, మోషేను ఆదుకున్నారు గనక ఆయన చేతులు నిలకడగా ఉన్నాయి. నన్నెవరు ఆదుకుంటారు? చివరి మాట చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం
41వ అధ్యాయం 41వ అధ్యాయం 10వ వచనం చదవండి. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు, ఓ తిమోతి నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉంటిననియు, నేను నిన్ను వదలను విడువను, నిన్ను ఏర్పరచుకున్నాననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయువాడు నేనే, నీతి అనే నా దక్షిణ హస్తముతో ఆదుకొందును. ఆ రోజు మోషేని ఇద్దరు ఆదుకుంటే మోషే చేతులు నిలకడగా ఉన్నాయి. ఈరోజు ఒక్కరోజు నా చుట్టూ మనుషులున్నారు, అప్పుడప్పుడు నా చుట్టూ మనుషులున్నారు. ఆదివారం వచ్చినప్పుడు మందిరంలో ఉంటే నాకు బలముగా ఉంటుంది, నా హృదయము ఉల్లాసంగా ఉంటుంది. నిత్యము రాత్రి అయినా పగలైనా నిత్యము నన్ను ఆదుకునేవారెవరు? సేవకుడు నీ పక్కన లేకపోవచ్చు, విశ్వాసులు నీ పక్కన లేకపోవచ్చు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, నీతి అనే నా దక్షిణాస్తముతో నేను ఆదుకుంటాను నిన్ను. ఈయన ఇక ఎన్నటికీ ఈ హస్తము ఇక నీ జీవితం ఎన్నటికీ దూరం అవ్వదు. నీతి అను నా దక్షిణ హస్తం అంటున్నాడే సృష్టికర్త. ఈ హస్తము మాత్రం అప్పుడప్పుడు వచ్చి నిన్ను తాకేది కాదు, అప్పుడప్పుడు వచ్చి నీ ముందు ప్రత్యక్షమయ్యేది కాదు. నీతోనే ఉండే హస్తం అది, నిన్ను పట్టుకొని నడిపించే హస్తం అది, నిన్ను విడువని హస్తం అది, అన్ని వేళలా నిన్ను ఆదుకునే హస్తం అది. నువ్వు నిలకడగా ఉండు సహోదరి, నువ్వు నిలకడగా ఉండు సహోదరుడా, నీవు నిలకడగా ఉండు సేవకుడా. ఉజ్జీవముతో సేవ చేయాల్సిన రోజుల్లోనికి మనం ప్రవేశించాము. ఉజ్జీవముతో సేవ చేయవలసిన దినాలలోనికి మనము ప్రవేశించాము. నీ దర్శనములో నిలకడగా ఉండి, నీ మోకాళ్ళ జీవితంలో నిలకడగా ఉండి, నీ ఉదయకాల ప్రార్థనలో నిలకడగా ఉండి, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆయన చిత్తాన్ని నువ్వు ఎరిగి ఆయన చిత్తములో నువ్వు నిలకడగా ఉంటే విజయోత్సవముతో ఊరేగించబడే సేవే నీ ద్వారా జరిగి తీరుతుంది. మన యాత్ర పౌలు వలె నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అనేటువంటి అద్భుతమైన విజయోత్సవమైన మాట మన నోటితో ప్రభు పలికిస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి నిలకడగా ఉండి, దైవజనులైన తిమోతిని నేను అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను అడుగుతుండేవాడిని, దేవునితో ఎక్కువగా గడపడానికి నీకు అవకాశం వచ్చింది, దేవునితో ఎక్కువ గడపడానికి నీకు అవకాశం వచ్చింది. ఇదొక్కటే నీ గుండెల్లో పెట్టుకో, ఇదొక్కటే నీ హృదయంలో పెట్టుకో. నువ్వు ఒకవేళ గడపవలసినంత ప్రార్థనలో గడపలేక, దేవునితో ఉండాల్సినంత సమయం ఉండలేకపోతున్నావేమో, అందుకే దేవుడు అనుమతించాడేమో. దేవుడు అనుమతించకపోతే సమర్పణ కలిగిన పిలువబడిన సేవకునికి ఇంకొక వైపు నుండి ఏ శోధన రాదు దేవునికి తెలియకుండా. వర్తమానాలతో నిండిపోవాలి నీ డైరీ, కొత్త తలంపులతో, కొత్త ఆలోచనలతో నిండిపోవాలి నీ హృదయం. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు దేవునితోనే గడుపు. కనుమరుగై నువ్వు దేవునితోనే గడుపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన కొన్ని సందర్భాల్లో కొన్ని మీటింగ్స్లో తిమోతి నిలబడి వాక్యం చెప్తే మా కాళ్ళలో స్ప్రింగ్ ఉంటే, ఒక కాళ్ళలో స్ప్రింగ్ ఉంటే ఎలా గంతులు వేయాలనిపిస్తుందో అలాగా తిమోతి మాట్లాడిన కొన్ని వర్తమానాలు గంతులు వేసేలాగా మాట్లాడాడు. ఒక మంచి స్పిరిచువల్ నాలెడ్జ్ దైవజనుడైన తిమోతిలో ఉంది. అది రెట్టింపయి తిమోతి బహు వేగముతో, ఇంకా దైవజనుడైన తిమోతి నిలకడగా దేవునిలో నిలిచి ఈ శ్రమ తరువాత మరింత నవనూతనమైనటువంటి సేవను, నవనూతనమైన పరుగును దేవునిలో కొనసాగిస్తాడని నేను నమ్ముతున్నాను. అట్టి కృప దైవజనుడైన తిమోతికి దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్టీఫెను చివరగా ఒక కీర్తన చదివి మరి ప్రార్థన చేసుకుందాం. 18వ కీర్తన 18వ వచనం నుంచి 39వ వచనం వరకు లేచి నిలబడి ఆ వచనాలు చదువు. దైవజనులైన తిమోతి వేదిక మీదకి రండి. దైవజనులైన తిమోతి గారు వేదిక మీదకి రండి. 18వ కీర్తన 18వ వచనం నుంచి 39వ వచనం వరకు చదవండి. అందరూ మీ బైబిల్ తీసి చూడండి.
ఈ కీర్తన ప్రకారంగా వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములు నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడినై నేను నా దేవుని విడిచిన వాడును కాను. ఆయన న్యాయ విధులన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగల వారి ఎడల నీవు దయా చూపించుదువు. యథార్థవంతుడి ఎడల యథార్థవంతుడిగా ఉందువు. సద్భావము గల వారి ఎడల నువ్వు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నువ్వు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసేదవు. నా దీపము వెలిగించువాడువు నీవే. నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును. నీ సహాయముల నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయముల ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమన్ను బెనకలేదు. నా శత్రువును తరిమి పట్టుకుందును. వారి నశింప చేయ వరకు నేను తిరగను. వారు నా పాదముల కింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. ఈ వాక్కులను దేవుడు తన దాసుడైన తిమోతి గారు, పాస్టమ్ గారు వారి కుటుంబంలో జీవితంలో నెరవేర్చునుగాక. పాదములు మరి ఆ చీలమండలు బెనకలేదు. గాయపడినటువంటి ఎముకల్ని, గాయపడినటువంటి శరీరాన్ని దేవుడు కట్టి మరి క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు ప్రభు పనిలో తిమోతి ముందుకు కొనసాగునగాక. అందరూ ఒక నిమిషం మోకరించండి ప్రియులారా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. అందరూ మోకరించండి. మనసారా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనసారా చేతులు పైకెత్తి హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. ఇప్పుడైనా చెప్పు, దేవుడా నువ్వు నాకు దూరం కాలేదయ్యా. దేవుడా నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా. ప్రభువా నేను నిలకడగా ఉంటే నీవు నాకు ప్రత్యక్షం అవుతావయ్యా. నిన్ను హత్తుకుంటున్నానయ్యా. నా మనసు బలహీనపడి నా మనసును బలపరుచుకుంటున్నానయ్యా. నేను నిన్ను హత్తుకుంటున్నానయ్యా. గాడిద మీద ఊరేగిస్తే నువ్వు పొంగలేదు. సిలువలో వేలాడదీస్తే నువ్వు కృంగలేదు. దేవుని చిత్తంలో నువ్వు నిలకడగా ఉన్నావు. పౌలు ఆ పరలోకం నుండి వచ్చిన మహాశక్తితో బంధకాలు తెగిపోతే పౌలు నిలకడగా ఉన్నాడు, కానీ పారిపోలేదు. నీ విశ్వాసం నుంచి నువ్వు పారిపోబాక, నీ దర్శనం నుంచి నువ్వు పారిపోబాక. నీవు దేవుని చేత పిలవబడిన, దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చేత ప్రత్యేకపరచబడిన, దేవుని కృప చేత నీవు ఆకర్షించబడిన వ్యక్తివి. నీవు విలువైన వ్యక్తివి. ఒక శోధన ద్వారా నీవు ప్రకాశవంతంగా మార్చబడతావు. నీవు నిలబడు, నీవు నిలకడగా ఉండు, నీవు దేవుణ్ణి హత్తుకొని ఉండు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే నమ్మదగిన దేవుడవు. నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. అందరూ
అలాగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉండండి. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహనీయుడా, మహా గణుడవైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ దాసుని విషయములో ప్రభువా మీరు ఎంత నమ్మదగిన వారుగా మీరుండి ప్రభువా, నీ బిడ్డ గాయములను కట్టినందుకై స్తోత్రాలు, నీ బిడ్డను లేవనెత్తినందుకై స్తోత్రాలు, మీ ఆరోగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు, మీ కృపలో విడుదల ఇచ్చినందుకై స్తోత్రాలు, విమోచించినందుకై స్తోత్రాలు ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ దాసుడు ప్రభువా దైవ చిత్తములో నిలకడగా నిలుచున్నట్లుగా నీ బిడ్డను మీరు బలపరిచినందుకై స్తోత్రాలు ప్రభువా. మీరే మీ దాసుని బలపరిచారు ప్రభువా. నీ దాసుడు కొనకై మీరు సిద్ధపరిచిన పరిచర్యలో నీ దాసుడు బలముగా వాడబడినట్లుగా నీ దాసుని బలముగా మీరు నింపుదురుగాక. నీ బిడ్డకు అయా పరిచర్యకు ఆటంకపరిచే ప్రతి ఆటంకాలు, అనారోగ్యాలు యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి చీకటి శక్తులు, బలహీనతలు అన్ని యేసు నామములో లయమైపోవునుగాక. ఇప్పుడే నీ దాసుడిని, ఇప్పుడే నీ ఆత్మ చేత నింపి, అన్నిటిని జయించగలిగిన శక్తి చేత నింపి నీ బిడ్డని బలముగా మీరు వాడుకొందురుగాక. యేసు క్రీస్తు నామములో నీ బిడ్డ మార్గములను మీరు సరళము చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకా నూతనమైన బలమునిచ్చావు, నూతనమైన శక్తినిచ్చావు. ఇదిగో నీ దక్షిణ హస్తముతో నీ బిడ్డను ఆదుకున్నావు. కుడి చెయ్య పట్టుకొని నీ బిడ్డని మీరు నడుపుతున్నందుకై స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఇది మొదలుకొని తన వేగమును, పరిచర్య వేగమును మీరు పెంచుతున్నందుకై స్తోత్రాలు. ఇదిగో అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడనని చెప్పిన విధముగా ప్రభువా నీ దాసుడు బలహీనుడైనప్పుడు అయ్యా బలముగా నింపగలిగిన దేవుడు నీవే యేసయ్యా. అపోస్తలుడైన పౌలు అన్నాడయ్యా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని చెప్పాడయ్యా. ఈ దాసుని మీరు బలపరుస్తుంటే సమస్తము చేయగలిగిన శక్తిమంతుడిగా ముందుకు దూసుకు వెళతాడు ప్రభువా. మేము నమ్ముతున్నామయ్యా. సంపూర్ణమైన స్వస్థత ఇచ్చావు, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చావు, బలముగా మీరు వాడుకుంటున్నారు. ఈరోజు మరుగుగా తన పరిచర్య కనబడిన ఒక దినమున ప్రభువా దీవెనకరమైన పరిచర్య తను చేయుట ప్రజలు కన్నులారా చూడబోతున్నారయ్యా. ఇదిగో అటువంటి పరిచర్య నీ బిడ్డ జీవితంలో మీరు విచ్చినందుకై స్తోత్రాలు. మేము అనుకున్నప్పటిది కనరావచ్చు, కానీ నీ సమయములో, తగిన సమయములో నీ దాసుడు ఆ విధముగా మీరు లేవనెత్తుతున్నారు. ఆ దినాన్ని మేము చూడకపోవచ్చు, కానీ ఆ దినాన్ని మీరు పిలుచుకున్నప్పుడే, అభిషేకించినప్పుడే, ఏర్పాటు చేసుకున్నప్పుడే ఆ దినాన్ని మీరు చూసినారు నాయన. మేము చూడని దినాలు మా జీవితంలో మేము చూడక కృంగిపోతామేమో, కానీ మా దినాలలో, మా జీవితాలలో ఏవైతే ప్రభు నీ దాసుని జీవితాలలో తను చూడనివి ఉన్నవో అవి మీరు ఎప్పుడో చూసి ఉన్నారు తండ్రి. యేసు క్రీస్తు నామములో అవి నీ బిడ్డ కన్నులారా చూచునుగాక. నీవు నీ దాసునికి కాపురమై ఉన్నావయ్యా, నీవు నీ దాసుని ఏర్పాటు చేసుకున్నావయ్యా. ఇదిగో నీ దాసుని ధైర్యం అదేనయ్యా, నీ దాసుని విశ్వాసం అదేనయ్యా. ఎందుకంటే ప్రభు నువ్వు సజీవుడు, నువ్వు జీవము గల దేవుడు ప్రభు. నీవు తనను విడిచిపెట్టలేదని, ఇదిగో మేము నమ్మదగిన వారు కాకపోయినా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభు. నీ సేవకులను నువ్వు విడిచిపెట్టవయ్యా, నువ్వు బలపరుస్తావయ్యా, గాయాలు కడతావయ్యా, నిలబెడతావయ్యా. నీ ఉద్దేశం అంతా తన జీవితంలో నెరవేరుస్తావు ప్రభు. ఈ దాసుని బలపరిచి బలమైన ఆత్మతో నింపి ప్రతి చీకటి సంబంధ క్రియలన్నిటిని కూడా లయపరిచి ఈ దాసుని తలను మీరు పైకెత్తుదురుగాక. మీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.